బీహార్లో నవంబర్ 6వ తారీఖున మొదటి విడత, 11వ తారీఖున రెండవ విడత నిర్వహించనున్నట్లుగా ఈసీ అయితే ఇప్పటికే ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా బీహార్లో పోటీ చేయడానికైతే సన్నాహాలు చేస్తోంది. దీని గురించి ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ప్రకటన విడుదల చేసింది. బీహార్లో 243 స్థానాల్లో స్వతంత్రంగా పోటీ చేయబోతున్నట్లయితే ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అశోక్ యాదవ్ అయితే ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే 243 స్థానాలకు గానీ ఇప్పటికే 11 మంది జాబితా కూడా విడుదల చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఇంతకు ముందు ఏ విధంగా అయితే ఢిల్లీ, పంజాబ్ లో పరిపాలన ఉందో ఆ విధంగానే మేము కూడా ఇక్కడ పరిపాలన సాగిస్తాం. ఇప్పుడు జరుగుతున్నటువంటి సంస్కరణలు, సంక్షేమాలన్నీ కూడా ఢిల్లీ, పంజాబ్ లో మేము ఇప్పటికే అమలు చేస్తున్నామంటూ పార్టీల మీద అయితే విమర్శలు ఇప్పటి నుంచే గుప్పించారు. మరి ఇక్కడ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశం లేదు, అలాగే ఆర్జేడీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఆమ్ ఆద్మీ పార్టీకి లేదు. అటు వాళ్ళు కూడా ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీని అయితే చూడరు. ఎందుకంటే ఇండి కూటమిలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానాలోనూ కలిసి పనిచేయలేదు, మహారాష్ట్రలో కూడా కలిసి పనిచేయలేదు. తర్వాత ఏమొచ్చేసి ఇక్కడ ఢిల్లీ కూడా అలాగే అయిపోయింది. దానివల్ల ఇప్పుడు కాంగ్రెస్ కి దూరం అయిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. పైగా ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా గుర్తింపు పొందింది. అందువల్ల ఇప్పుడు స్వతంత్రంగానే కాంగ్రెస్ కంటే మాకే ఓటు హక్కు ఎక్కువ ఉంది దేశంలో అన్న విధంగా అయితే ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. కానీ మొన్న ఢిల్లీలో ఓడిపోయిన తర్వాత చాలా వరకు సైలెన్స్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో ఇప్పుడు డేట్ అనౌన్స్ చేసిన తర్వాత బయటకు వస్తుంది. ఇంతవరకు కూడా ఎక్కడ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కనీసం బీహార్ లో ఒక మాట కూడా మాట్లాడలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏర్పడిన తర్వాత బీహార్ లో పోటీ చేయడం ఇదే తొలిసారి.